భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం నీట మునిగింది. ఇటు తెలంగాణలో కూడా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆగని వానలకి ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు తమ వంతు సహకారంగా భారీ విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షల రూపాయలు ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ₹1 కోటి విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. విశ్వక్ సేన్ ఆంధ్రప్రదేశ్కి 5 లక్షలు, తెలంగాణకి 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఇక తాజాగా వరద బాధితుల కోసం ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రభాస్ తలో ₹1 కోటి చొప్పున మొత్తంగా ₹2 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ ని రియల్ లైఫ్ దానకర్ణుడిగా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. అందరి హీరోల కల్లా ప్రభాసే ఎక్కువ మొత్తంలో విరాళం ప్రకటించడం గమనార్హం. ఇక అల్లు అర్జున్ 2 తెలుగు రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున మొత్తంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇక నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున మొత్తంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. అలానే డైరెక్టర్ త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సిద్ధు జనల్గడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 15 లక్షల చొప్పున మొత్తంగా ₹30 లక్షల విరాళం ప్రకటించాడు. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 5 లక్షల చొప్పున మొత్తంగా ₹10 లక్షల విరాళం ప్రకటించాడు. ఇక వకీల్ సాబ్లో నటించిన అనన్య నాగల్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ₹5 లక్షల విరాళం ప్రకటించింది. అయితే టాలీవుడ్ లో మరే స్టార్ హీరోయిన్ కూడా వరద బాధితులకి ఎలాంటి విరాళం ప్రకటించకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకి దారితీస్తోంది.